ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నిలబడగానే నేను అడిగాను, బాబు ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా అని చెప్పి ఆ బాబుని అడుగుతున్నాడు. అయితే ఆ బాబు అన్న విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడి నుంచి గమనించండి, ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానో మీకు అర్థమవుతుంది. ఆ బాబు వచ్చి అన్నాడు, డాడీ మమ్మీ నీకు పొద్దునే చెప్పింది కదా ఇక్కడికి రావద్దని, నీకు స్లిప్ కూడా రాసిచ్చు కదా, నువ్వు మర్చిపోతావు అని కూడా చెప్పింది కదా, అండ్ నిజంగా నువ్వు మర్చిపోయావు డాడీ, మనం వేరే ఇంటికి వెళ్ళాలి ఇక్కడ కాదు అని చెప్పాడు. ఇప్పుడు ఈ ఉదాహరణ మీకు అర్థమైందండి. ఎవరో బాబు తన సొంత కుమారుని కూడా తను మర్చిపోయాడు. ఈ విషయం వింటుంటే మనకి ఎంతో అంటే ఏంటి ఇలా కూడా ఉంటారా అని అనిపించవచ్చు, లేదా ఆ వ్యాధికి ఇలా ఉంటారేమో అనిపించవచ్చు. కానీ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తి తను ఎక్కడ కూడా మర్చిపోయాడు. తను ఈ లోకపరంగా జీవించే జీవన క్రమంలో ఎప్పుడైతే దేవుడికి తరంగా ఉంటా ఉన్నాడో తనలో ఈ వ్యాధి ముదరడము, తను ఎవరికి సంబంధించిన వాడో, తనకి ఏ కుటుంబం ఉందో, ఎక్కడ ఆయన నిలబెట్టాడో దేవుడు, సమస్తాన్ని ఆయన మర్చిపోవడం జరిగింది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మనము మన జీవితాల్లో కూడా మనం ఉండే క్రమంలో మన లైఫ్ స్టైల్లో మనం బిజీ అయిపోయి అంటే ఎన్నో డిగ్రీలు సంపాదించాడు, నాట్ ఎ సింగిల్ వన్, చాలా అంటే చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉన్న ప్రొఫెసర్ ఆయన. అలాంటి వ్యక్తికి ఇలాంటిది రావడం అనేది ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎవరు ఊహించరు దీన్ని. అలాగే మన జీవితాలు కూడా ఇప్పుడు బాగానే ఉండొచ్చు, మేబీ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్, మన జీవితాలు అన్నింటిలో కూడా క్రమంగా వెళ్తున్నాము, మన రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ మనం చేసుకోగలుగుతున్నామేమో. కానీ ఒకవేళ కనుక మనము దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో మనం ఉంటే, దేవుడు